నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ఏపీలో మెగా డిఎస్సి స్థానంలో 6100 పోస్టులతో డిఎస్సి ప్రకటించడంపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో పాటు కాంగ్రెస్ నేతల్ని హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా వారు తప్పించుకొని ఉండవల్లి వరకు వెళ్లారు. దీంతో పోలీసులు షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు వైఎస్ షర్మిలను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ జాతీయ నేతలైన కేసీ వేణుగోపాల్, ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ వంటి వారు షర్మిల అరెస్ట్ ను ఖండిస్తూ ట్వీట్లు పెట్టారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి షర్మిలను చూస్తే అంత భయం ఎందుకని వారు ప్రశ్నించారు. దీంతో జాతీయ స్థాయిలో షర్మిల అరెస్టు వ్యవహారం చర్చనీయాంశమైంది. అటు వైఎస్ షర్మిల కూడా తన అరెస్ట్ పై స్పందిస్తూ ఎమోషనల్ కమెంట్స్ చేశారు. తన అరెస్టు ఘటనపై అమ్మ బాధపడుతోందని జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ బిడ్డ పోరాటం చేసింది నిరుద్యోగుల కోసమేనన్నారు. సచివాలయంలో వినతి పత్రం ఇచ్చే స్వేచ్ఛ కూడా తమకు లేదా అని ప్రశ్నించారు. సెక్రటేరియట్ కు సీఎం రాడని, మంత్రులు లేరని, అధికారులు రారని షర్మిల విమర్శించారు. ఒక ఆడబిడ్డని అని కూడా చూడకుండా ఈ విధంగా ప్రవర్తించడం దారుణమని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.